ఫ్రెండ్స్ ఏంటి ఇలా కూరగాయలన్నీ ఇలా పరుచుకొని కూర్చున్నాను అనుకుంటారండి. నేను ఈరోజు కూరగాయల మార్కెట్కి వెళ్ళి షాపింగ్ చేశానండి. అన్నీ తెచ్చి ఇలా అన్ని దేని కుప్పలు పెట్టుకొని ఇంట్లో కూర్చున్నానండి. ఏవి ఎంత పడ్డాయో చెప్తాను, ఓకేనండి. ఆడవాళ్ళం కదండి, మన వీక్లీ అంతా కూరగాయలు ఉండాలి కదా. ఇది కొత్తిమీర అండి, 10 రూపాయలు కట్ట. ఇది అంతా కలిపి 10 రూపాయలేనండి. పుదీనా 10 రూపాయలు. తోటకూర ఇది 10 రూపాయలే. ఇది తెలుసా అండి, సీమ వంకాయ కేజీ 40 అన్నారు. నేను 30 కడిగి సీమ వంకాయ 1 కేజీ తీసుకున్నాండి. పప్పు కానీ కర్రీ కానీ చేస్తే బాగుంటాయి. ఇది వంకాయలు అండి, ఇవి కూడా కేజీ 50 అన్నారు. నేను 30 కట్లు అడిగిన. మొత్తము వంకాయలు అండి, చూడ చిన్న చిన్న వంకాయ, నూనె వంకాయ వేసుకునేకి, మళ్ళీ వంకాయ పకోడీ చేసుకునేకి బాగుంటాయని 30 రూపాయలకి అడిగి కేజీ తెచ్చిందండి. ఇది ముల్లంగి కేజీ 40 అన్నారు. నేను పాప ఇద్దరమే కదండి, వేస్ట్ ఎందుకు చేసుకోవాలని ముల్లంగి మాత్రం 1/2 కేజీ తెచ్చిన 10 రూపాయలు. బీట్రూట్ ఇదండి, ఇది కేజీ 40 చెప్పినారు. నేను 30 కడిగి మొత్తం బీట్రూట్ కేజీ తీసుకున్న. బీట్రూట్ ఉండాలంటే ఫ్రై చేసుకునేకి, కర్రీ చేసుకునేకి బాగుంటాయి. కర్రీ అది ఏమన్నా ఫ్రైకి అండి, చపాతీలకు చేస్తే ఇంతే అవుతుంది. ఇంకా టమాటాలు అండి, ఆల్మోస్ట్ టమాటాలు ఉన్నాయి. టమాటా చాలా రేటు ఉందండి, 50 రూపాయలకి 2 కేజీలు చెప్పారు. నేను చిన్న కేజీ 20 చెప్పారు. నేను ఒక కేజీ ఇచ్చి తీసుకున్నానండి, 20 రూపీస్. ఇది క్యాప్సికమ్ అండి, జస్ట్ చిన్న చిన్న క్యాప్సికమ్ ఎంత బాగున్నాయి కదండి. పెద్ద క్యాప్సికమ్ అయితే 60 రూపాయలు అంటే అండి. చిన్న క్యాప్సికమ్ అయితే నూనె వంకాయ ఎలా ఉంటుందో అలా చేయాలండి, అలా చేస్తే బాగుంటుందని ఇది ఒక 20 రూపీస్ ఇచ్చి కేజీ తీసుకున్నానండి. చాలా బాగున్నాయి కదా చిన్న క్యాప్సికమ్. పచ్చిమిరపకాయలండి కేజీ 40. అన్నీ కూరగాయలు చెప్పినట్టు చెప్తున్నాను కదా. నేను ఒక 1/2 కేజీ తీసుకున్నాను, 20 రూపీస్. తెల్లబాయలు కేజీ 60 అంట, 30 రూపాయలు ఇచ్చి 1/2 కేజీ తీసుకున్నాను. ఈ సరుకులన్నీ కలిపి 200 రూపీస్ అయినాయండి. అదే మనం సరుకులన్నీ బయట అంగడిలో తీసుకున్నాం అనుకో 200 అదే 500 రూపీస్ అవుతాయి, అవునా కదండి. కొంచెం టైం స్పెండ్ చేసుకొని ఇలా అన్ని కూరగాయలు తెచ్చుకొని అన్నీ మంచి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం అనుకో, మనం పొద్దున్న లేసిన ఆఫీస్కి వెళ్తాం, షాప్కి వెళ్తాం, అన్ని పనులు ఉంటాయి. పొద్దున్న పిల్లలు టిఫిన్స్ కావాలి, గబగబా షాప్కి అన్ని రేట్లు ఎక్కువ ఉంటాయి. అందుకే అన్ని తెచ్చుకుని పెట్టుకున్నాం అనుకో, అన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 1 వీక్ 10 డేస్ వస్తాయండి, ఫ్రెష్గా ఉంటాయి మనకి. ఇంకా నిమ్మకాయ చూడండి, 10కి 8 ఇచ్చారండి. 6 అన్నారు, 8 అడిగినాను. అడగగానే ఇచ్చినారు పాపము. చూసా ఇలా కూరగాయలన్నీ తీసుకొచ్చాను పెట్టానండి. ఎందుకంటే పొదుపు చేయాలంటే ఎంత అంటే అంత దుబారు చేయకూడదు. ఎందుకంటే హస్బెండ్ డబ్బులు ఇస్తాడు కాబట్టి మనం ఎలా అంటే అలా దుబారు చేయకూడదు కదండి. ఇచ్చిన డబ్బులతో మనం లేడీస్ పొదుపుగా